ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేర్వేరు రంగాలకు చెందిన 4 ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం విదేశాల్లో బ్రహ్మోస్ క్షిపణులకు డిమాండ్ పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని రైలు బోగీలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టెస్ట్ మ్యాచ్లో 2వ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టీ విరామ సమయానికి ఈరోజు 6 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. వార్తల వివరాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేర్వేరు రంగాలకు చెందిన 4 ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ దేవరావ్ నిక్కం, సామాజిక కార్యకర్త సి సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారుడు డాక్టర్ మీనాక్షి జైన్లు నామినేట్ అయిన జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం విదేశాల్లో బ్రహ్మోస్ క్షిపణులకు డిమాండ్ పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో నేషనల్ పీజీ కళాశాలలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రభాను గుప్తా విగ్రహాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణులు అద్భుతంగా పనిచేశాయని, 14 దేశాలు ఈ క్షిపణుల కోసం భారత్ను సంప్రదించాయని వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణులను లక్నో నుండి కూడా ఎగుమతి చేస్తామని, ఇది ఆ రాష్ట్రంలో ఉపాధిని పెంచడంలో దోహదపడుతుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, जो ऑपरेशन सिंदूर हुआ उसके बाद दुनिया के लगभग 14-15 देशों ने भारत से ब्रह्मोस मिसाइल की मांग की है. ब्रह्मोस मिसाइल अब लखनऊ से भी एक्सपोर्ट की जाएगी. यह फैसिलिटी रक्षा क्षेत्र में जो हमारी आत्मनिर्भरता है उसको मजबूती देगी और साथ ही इससे रोजगार का भी सृजन होगा. और मेरा प्रयास यही है कि यहाँ और इंडस्ट्रीज भी आए ताकि लखनऊ के साथ साथ प्रदेश का भी तेजी से विकास हो. ప్రయాణికుల భద్రతను పెంచడానికి అన్ని బోగీలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. లోకోమోటివ్లు, కోచ్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఈరోజు సమీక్ష చేపట్టారు. 74,000 రైలు బోగీలు, 15,000 లోకోమోటివ్స్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు అశ్విని వైష్ణవ్ ఆమోదం తెలిపారు. ప్రతి రైలు బోగీలో 4 డోమ్ రకం సీసీటీవీ కెమెరాలు, ప్రతి లోకోమోటివ్లో 6 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తున్నప్పుడు తక్కువ వెలుతురున్న పరిస్థితుల్లో కూడా అధిక నాణ్యత గల ఫుటేజ్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని రైల్వే అధికారులకు అశ్విని వైష్ణవ్ సూచించారు. నకిలీ నాసిరకం ఎరువుల సమస్యపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా నకిలీ ఎరువుల విక్రయాలు, రాయితీ ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోవడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు తమ దృష్టికి వచ్చాయని, వీటిని అరికట్టాలనే లక్ష్యంతోనే ఈ లేఖను జారీ చేశామన్నారు. వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడానికి వారికి సరైన సమయంలో సరసమైన ధరలకు నాణ్యమైన ఎరువులను అందించడం చాలా అవసరమని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ లేఖలో పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ను కలిశారు. అనంతరం టెమాసెక్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధి టియో చిహీన్ను కూడా కలిసి భారతదేశంలో పెట్టుబడుల అవకాశాల గురించి చర్చించారు. సింగపూర్ పర్యటన తర్వాత జైశంకర్ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి చైనాలోని టియాన్జిన్ చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన పలు దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యం ఈరోజు లడఖ్లో కుంభతంగ్ నుండి రంధవా టాప్ వరకు సంస్మరణ బైక్ ర్యాలీని నిర్వహించింది. 1999లో సైన్యం చేపట్టిన ఆపరేషన్ విజయ్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు హృదయపూర్వక నివాళిగా నిలిచిన ఈ ర్యాలీలో మొత్తం 50 మంది రైడర్లు పాల్గొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ సుభాష్ శుక్లా ఆక్సియం 4 మిషన్లోని మరో 3 సిబ్బందితో కలిసి రేపు భూమిపైకి తిరుగు పయనమవుతున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 4:30 అన్డాకింగ్ అయ్యి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భూమిపైకి చేరుకుంటారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఇక లక్నోలో ఈరోజు సుభాష్ శుక్లా తండ్రి శంభుదయాల్ పాత్రికేయులతో మాట్లాడుతూ जिसके लिए हम लोग इतने दिन से इंतजार कर रहे थे, अब वो जो है वापसी हो रही है. हम लोगों को बहुत ही खुशी है कि जल्दी से जल्दी वो वापस आ गए. हम ईश्वर से प्रार्थना करते हैं को जो सकुशल जो है पृथ्वी पर आसानी से उनका वापस हो और ये हमारे लिए बड़ी खुशी का दिन हो. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఒడిశాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ 5వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం రావిన్షా విశ్వవిద్యాలయం 13వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. అలాగే కటక్లోని రావిన్షా బాలికల ఉన్నత పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రతిష్టాత్మకమైన టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు TNNNA 2024 కోసం కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నామినేషన్లను స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించింది. సాహసయాత్రలో అత్యుత్తమ విజయాలను సాధించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అర్జున అవార్డులతో పాటు ప్రతి సంవత్సరం ప్రదానం చేసే టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డును 4 విభాగాల్లో అందిస్తారు. అవార్డు గ్రహీతలకు కాంస్య విగ్రహంతో పాటు ధృవపత్రం, 15 లక్షల రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు. కాగా ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులను ఈ అవార్డు కోసం పంపించవచ్చు. ఆగ్నేయేషియా దేశాల సంఘం ఏసియన్ ఐక్యతకు కేంద్రీకరణకు భారతదేశం దృఢమైన మద్దతునిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరెటా అన్నారు. ఈరోజు కౌలాలంపూర్లో జరిగిన ఏసియన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇండో పసిఫిక్ ఆలోచనలకు ఏసియన్ మూలస్తంభమని ఆయన పేర్కొన్నారు. ఏసియన్ నేతృత్వంలోని దేశాల యంత్రాంగాలకు భారతదేశం ఇచ్చే ప్రాధాన్యత పలు రంగాల్లో సహకారాన్ని పెంచుతుందని పబిత్ర మార్గరెటా తెలిపారు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్లో టీ విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్, గోవా, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో రాబోయే 3 నుండి 4 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులను IMD శాస్త్రవేత్త వివరిస్తూ maximum rainfall activity, there is a possibility of heavy to very heavy rainfall, isolated extremely heavy rainfall over Rajasthan area. Looking into that aspect, a red alert has been issued. Also on the similar condition over on day 3, that is on 15th, also red warning for the Rajasthan region. On 14th, there is a possibility of heavy to very heavy rainfall activity over Jharkhand, West Bengal, Odisha, West Madhya Pradesh, Gujarat region. So orange alert has been issued. Also hot and humid condition likely to continue over coastal Andhra Pradesh and Tamil Nadu during next 3 days. వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ 1 ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్, డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజుల మధ్య ఫైనల్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కాగా నిన్న జరిగిన మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్లో ఇగా స్వియాటెక్ విజేతగా నిలిచి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను అందుకున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేర్వేరు రంగాలకు చెందిన 4 ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం విదేశాల్లో బ్రహ్మోస్ క్షిపణులకు డిమాండ్ పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నకిలీ నాసిరకం ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని రైలు బోగీలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టెస్ట్ మ్యాచ్లో 2వ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టీ విరామ సమయానికి ఈరోజు 6 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.